నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు న్యూస్ పేపర్ వార్తల ముఖ్యాంశాలు. జల దిగ్బంధం. సింగనగర్‌ను వీడని వరద, విజయవాడలో కొనసాగుతున్న కష్టాలు. లంక గ్రామాలను చుట్టుముట్టిన నీరు, వ్యవసాయం, ఉద్యాన పంటలన్నీ మునక. సహాయక చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం. సోమవారం ఉదయం రామలింగేశ్వర నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీటిలో పర్యటిస్తున్న బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు. విజయవాడ సింగనగర్ పెట్రోల్ బంక్ ఎదురుగా రహదారిపై వరద నీటిలో తాడు సాయంతో ప్రజలను ఒడ్డుకు చేరుస్తున్న సహాయక సిబ్బంది. విపత్తును కలిసికట్టుగా ఎదుర్కొందాం. వరద బాధితులతో ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు. ఎక్కడ బుడ్డమేరు, ఎక్కడ చంద్రబాబు ఇల్లు, ఇదేం లాజిక్ జగన్ అని నిలదీస్తున్న సోషల్ మీడియా. 5, 6 తేదీల్లో మరో అల్పపీడనం. కర్ణాటక, మహారాష్ట్ర వానలు, కృష్ణానదికి మళ్లీ వరద వచ్చే అవకాశం. ఈ క్రిమినల్స్ గండు కొడతారని గట్టుపై పెట్రోలింగ్ పెట్టాం. విపత్తులు ఎలా పనిచేయాలో నాకు చెప్తావా జగన్? నాడు రెడ్ కార్పెట్ వేసుకుని తిరిగావు, నేడు తప్పక బురదలో దిగావు. ఎలా సీఎం అయ్యావో అర్థం కావడం లేదు. మా ఇంటిని కాపాడుకుంటానికి బుడమేరుకు నీరు పంపానంటారా? అమరావతిపై పనిగట్టుకుని విష ప్రచారం. వైకాపా అధినేత తీరుపై చంద్రబాబు ధ్వజం. జగన్ అధికారంలో ఉన్న ఎప్పుడో ఒక్కరోజైనా ఫీల్డ్‌లోకి వచ్చారా? ఓసారి వరద ప్రాంతంలో రెడ్ కార్పెట్‌పై సందర్శించారు. ఇప్పుడు విధి లేక బురదలో దిగారు. బుడమేరు డ్రైన్లు గండ్లు పడ్డాయని వాళ్ళకి తెలియదా? తెలియదు. దీనికి గేట్లు ఉన్నాయని ఆయన మాట్లాడతారు. ఆయన ఎలా సీఎం అయ్యారో అర్థం కావడం లేదు. మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరు నీరు పంపామంటారా? ఎంత అజ్ఞానం! ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారా? ఇవేం చెత్త రాజకీయాలు! పేదలకు ఇబ్బందులున్నప్పుడు వెకిలిగా మాట్లాడుతున్నారు. వాళ్ళే నేరాలు చేసి, వేరే వారిపై వేసి, రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. తుఫాను సాయం, విపత్తును ఎదుర్కోవడంపై మాట్లాడే అర్హత జగన్‌కు ఉందా? అని వైకాపా అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయి ధ్వజమెత్తారు. బోట్లు ఢీకొనడంపై అనుమానాలు. కొందరు క్రిమినల్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ప్రజలకు రోజూ అనుమానాలే వస్తాయి. 2 బోట్లు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్‌ని ఢీకొన్నాయి. ఒక విధంగా అది ప్రమాదమే. దీనిలో కుట్ర ఉందని చాలామంది అనుమానిస్తున్నారు. వివేక్‌ను హత్య చేసి గుండెపోటని చెప్పిన వారు ఇలా కూడా చేయొచ్చేమో! రేపల్లె వద్ద బండ్‌కు ఈ క్రిమినల్ గండ్లు పెడతారనే అనుమానంతో పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. అమరావతి మునిగిపోయిందంటూ వైకాపా నీల మీడియా పనిగట్టుకుని విష ప్రచారం చేసింది. నా నల 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత పనికిమాలిన పార్టీని చూడలేదు. చెరువుల నీరే బెజవాడను ముంచెత్తింది. బుడమేరుకు పలుచోట్ల గండ్లు. అంచనా వేయలేకపోయిన జలవనరుల శాఖ. వరద హెచ్చరిక లేకనే అపార నష్టం. రైతు ఆశలు వరదపాలు. 4.67 లక్షల ఎకరాల్లో పంటల మునక. నానుతున్న వర్రి. 3.20 లక్షల ఎకరాల్లో తీవ్ర నష్టం. తలలు వాలుతున్న పత్తి. వరద బాధితులను పరామర్శించి సమస్యలు తెలుసుకోవాలి. తెల్లవారుజాము నుంచే వరద ప్రాంతాల్లో మంత్రుల పర్యటన. ఆహారం, తాగునీరు, ఔషధాలు అందజేత. జగన్ భక్తాధికారుల వల్లే ఆహార పొట్లాల పంపిణీలో జాప్యం. ప్రభుత్వ జట్టుపై తేవాలని సహాయక చర్యలు నిర్లక్ష్యం చేశారు. కొల్లి రఘురామరెడ్డి, విజయరామరావు, రఘువీరారెడ్డి, జోషి తదితరులు విధిలో ఉన్న చోట ఈ పరిస్థితి. సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఓ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు. అంధకారంలో లంక గ్రామాలు. విజయవాడ డివిజన్లో పలు రైళ్లు రద్దు. 5, 6, 7 తేదీల్లో మరో అల్పపీడనం. కృష్ణానదికి మళ్లీ వరద వచ్చే అవకాశం. వచ్చే 2-3 రోజుల్లో కృష్ణానదికి వరద ప్రవాహం మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ద్రోణి ప్రవాహంలో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని, ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేయాల్సిందే. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకి 5.29 క్యూసెక్ల వరద వస్తుండగా 5.50 లక్షల క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్కు 4.68 లక్షల క్యూసెక్లు వస్తుండగా 5.41 లక్షల క్యూసెక్లు విడుదలవుతుంది. పులిచింతల ప్రాజెక్టుకి 5.48 లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లోగా, 5.44 లక్షల అవుట్ఫ్లోగా నమోదవుతుంది. మంగళ, బుధవారాల్లో మరింత పెరిగే అవకాశం. ప్రకాశం బ్యారేజ్ వద్ద సోమవారం గరిష్టంగా 11.43 లక్షల క్యూసెక్లు చేరుకుంది. అంతే స్థాయిలో దిగువ వదిలారు. సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. డ్రోన్ ద్వారా ఆహారం, తాగునీరు. బాధితులు ఎక్కువ మంది సురక్షితంగా ఆహారాన్ని అందించేందుకు డ్రోన్లు వినియోగించారు. మునిగిన ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలపై డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలు పంపించారు. పెట్టుబడులు, మౌలిక వసతులు శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ ఈ డ్రోన్ల పని విధానాన్ని ఎన్టీఆర్ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబుకు సోమవారం ప్రయోగాత్మకంగా చూపించారు. డ్రోన్ ద్వారా 8-10 కిలోల బరువున్న ఆహార, మందులు, తాగు నీటి సరఫరా చేయొచ్చని సూచించారు. దీంతో వీలైనన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లు సిద్ధం చేసుకుని లోతట్టు ప్రాంతంలో చిక్కుకుపోయిన బాధితులను అందజేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఆ వెంటనే సింగనగర్, గొల్లపూడిలో బాధితులకు ఆహార పొట్లాలు, తాగునీటి ప్యాకెట్లను అధికారులు సరఫరా చేశారు.
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో మున్ముందు మరిన్ని చోట్ల వినియోగించాలని అనుకుంటున్నారు. నిందితుల కూల్చమంటి బుల్డోజర్ సంస్కృతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఈ విపత్తును కలిసికట్టుగా ఎదుర్కొందాం. ఆందోళన వద్దు. ఓపికగా ఉంటే పరిస్థితి చక్కబడతాయి. వరద బాధితులు ప్రత్యేకంగా మాట్లాడిన ముఖ్యమంత్రి. వారికి అండగా ఉంటానని భరోసా. రెండో రోజు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు. వరద బాధితులకు వెంకయ్యనాయుడు సాయం. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు రూపాయి 5 లక్షల చొప్పున సాయం. ముప్పవరపు ఫౌండేషన్ స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి మరో 10 లక్షలు. వర్షం ఉన్నా సహాయ చర్యలు ఆటంకం కలగకుండా చూస్తున్నాం. చివరి బాధితుడికి ఆహారం, తాగునీరు అందేలా వ్యవస్థలో గాడి పెట్టాం. నీటిలో కొందరు వృద్ధులు, పిల్లలు రోగాల్లో ఉన్నారు. వారిని ఇళ్ల నుంచి బయటకు తీసుకురావాలి. ఎవరూ ఆందోళనకు గురిపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఓపిక పడితే పరిస్థితులు అన్నీ చక్కబడతాయి. అన్నీ కుదిరే పడే వరకు నేను ఇక్కడే ఉంటా. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశా. బోట్లు, హెలికాప్టర్లు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణానదికి వరద పోటెత్తింది. కృష్ణాలో ఉన్న ప్రజలు అడ్డుకోవడం ప్రథమ కర్తవ్యం అని వరద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఉదయం మరోసారి చంద్రబాబు సింగనగర్ పర్యటన వెళ్లారు. బాధితుల అభద్రభావాన్ని పోగొట్టి వారి ధైర్యాన్ని నింపేందుకు ప్రతికూల పరిస్థితుల్లో విజయవాడ నగరంలో ముంపు ప్రాంతంలో రెండో రోజు కూడా పర్యటించారు. అనంతరం నగరంలోని భవానీపురంలోని కాంబ్రే రోడ్, కృష్ణలంక, రామలింగేశ్వర నగర్ ప్రాంతాల్లో బుల్డోజర్, పడవ, కాలినడక వరద ముప్పు ప్రాంతాల్లో తిరిగారు. సింగనగర్లోని ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భంగా పలువురు తమ కష్టాలను చంద్రబాబు చెప్పుకున్నారు. రోగులు ఉన్న బండ్లు పంపించడం లేదని, రాత్రి నుంచి కరెంట్ లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఆయన స్పందిస్తూ, నా మాట వినండి, గంట సమయం ఇవ్వండి, మీ కష్టాలు అర్థం చేసుకున్న అన్ని గాడిలో పెడతా, నాకు వదిలిపెట్టండి అని చేస్తాను అని సమాధానం ఇచ్చారు. సాయంత్రం ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. ఎగువ నుంచి వచ్చిన 5 పడవలు ఢీకొట్టిన ప్రాంతాన్ని చూశారు. ఆ సందర్భంలో గేట్లు మరమ్మతులు చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ఫలించిన చంద్రబాబు ప్రయత్నాలు. ముఖ్యంగా చంద్రబాబు ప్రయత్నం ఫలించింది. విజయవాడ పవర్ బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలకు సంబంధించి ఆదివారం కేంద్రంతో చంద్రబాబు మాట్లాడారు. పవర్ బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రాష్ట్రానికి పంపించాలని కోరారు. దీంతో లుధియన్ నుంచి సైనిక హెలికాప్టర్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం తరలి వచ్చాయి. ఈ బృందాలు పడవల ద్వారా ఆహార పంపిణీ చేపట్టారు. నీట మునిగిన ఇళ్ల నుంచి వరద బాధితులను ఇళ్ల నుంచి బయటికి తెచ్చారు. ప్రైవేట్ హోటళ్లు, దుర్గగుడి, అక్షయ పాత్ర ద్వారా ఆహార పొట్ల తయారు చేయించి వరద ప్రాంతాల్లో అందిస్తున్నారు. అలుపు సలుపు లేకుండా. బుడ్డమేరు పోటెత్తడంతో విజయవాడ ముప్పు బారిన పడిన సింగనూరు ఆదివారం సాయంత్రం చంద్రబాబు పర్యటించారు. అక్కడికి తీవ్రత చూసి తిరిగి సాధారణ పరిస్థితి నెలకొనే వరకు నగరంలో ఉండాలని నిర్ణయించుకున్నారు. కలెక్టరేట్లంటూ సమీక్షలు కొనసాగించారు. ఆదివారం రాత్రి మరోసారి సింగనగర్, ఆ తర్వాత కృష్ణలంక, ఇబ్రహీంపట్నంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నిర్వీర్యంగా తిరిగి బాధితులతో మాట్లాడారు. అనంతరం తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడ చేరుకుని బస్సులో నిద్రకు ఉపక్రమించారు. సోమవారం వేకువజామున నిద్రలేచి సహాయ చర్యలు సమీక్షించి తిరిగి వరద ప్రాంతాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో భవానీపురం ప్రాంతంలో జేజీపీ పైకి ఎక్కి నీటి మునిగిన ప్రాంతంలో సోమవారం పర్యటించారు. తెలుగు రాష్ట్రాల వరదలపై రాహుల్ గాంధీ ఆవేదన. సహాయ కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు పిలుపు. కృష్ణవేణి ఉగ్రరూపిణి. 100 ఏళ్లలో రెండో రికార్డు స్థాయిలో వరద. మధ్యాహ్నం తర్వాత నిలకడగా ప్రవాహం. భవానీ ద్వీపం, పున్నమి ఘాట్లు మునక. నది ఇరువైపులా ఆవాసనాల్లోకి నీరు. ముంపు బాధితుల దగ్గరికి వెళ్తూ బోల్తా పడిన పడవ, చెట్టును పట్టుకుని వేలాడుతూ వారిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్. వరద తీవ్రత తగ్గిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ. మరమ్మతులు సిద్ధంగా 200 బృందాలు. 2 రోజుల అంధకారంలో అజిత్ సింగ్ నగర్. అమరావతిపై అదే విషం. ఇది రాష్ట్ర పరిపాలన కేంద్ర బిందువైన సచివాలయం కార్యాలయం లోపల బయట ఎక్కడా ఏ వైపు నీళ్లు నిలిచిన చాడ లేదు. సచివాలయానికి వెళ్లే ప్రధాన మార్గంపై ఎక్కడా నీరు లేదు. ఐఎస్ అధికార నివాసం సముదాయాలు ఇవి. ఇక్కడ కూడా నీళ్లు నిలబడలేదు. ఇవి ఎమ్మెల్యే క్వార్టర్స్ భవనాలు. వీటి ముందు లోపల నీళ్లు లేవు. ఇక్కడ భద్రతా సిబ్బంది పహరా ఉన్నారు. ఎక్కడ బుడమేరు, ఎక్కడ చంద్రబాబు ఇల్లు? ఇదేం లాజిక్ జగన్ అంటూ నిలదీసిన సోషల్ మీడియా. విజయవాడ నగరానికి ఒకవైపు బుడమేరు ఉంటే మరోవైపు కృష్ణానది ప్రవహిస్తుంది. వాటి ప్రవాహ మార్గాలు వేరువేరు. కలిసే అవకాశమే లేదు. అయినా సరే కరకట్టపై ఉన్న చంద్రబాబుని కాపాడుకునేందుకు బుడమేరు నీటిని విడుదల చేశారంటూ
మాజీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొనడం గమనార్హం. సింగ్నగర్ పర్యటనలో సందర్భంగా సోమవారం మీడియాతో జగన్ మాట్లాడుతూ, కరకట్టపై చంద్రబాబుని రక్షించేందుకే విజయవాడలో ఈ ప్రాంతంలో నీటిమట్టం చేశారు. నేను ప్రతి ప్రశ్నలు లాజికల్గా అడుగుతున్నా అని గొప్పగా చెప్పారు. కృష్ణా నదికి గరిష్టంగా 11.43 లక్షల క్యూసెక్ల పైగా వరద వచ్చింది. బుడమేరుకు వచ్చిన వరద 35,000 క్యూసెక్లే. అంటే 35,000 క్యూసెక్లు ఆపితే కృష్ణా నదికి వచ్చే వరద అంతా ఆగిపోతుందా? ఇదేం లాజిక్ జగన్ అని సామాజిక మాధ్యమంలో నిలదీశారు. ఉచిత ఇసుక మరింత సులువు. ఆన్లైన్లో బుకింగ్, పట్టా భూముల్లో తవ్వకాలు, దారి మళ్లించకుండా థర్డ్ పార్టీతో పరిశీలన, వాగులు వంకల్లోంచి ఎడ్డబండ్లతో తీసుకెళ్లొచ్చు. ఉచిత ఇసుక విధానంలో మార్గదర్శకాలు సవరణ. ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత స్వతంత్రం చేసింది. ఇకపై ఎవరైనా ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అవగాహన లేని వాళ్ళు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సహకారంతో బుక్ చేయించుకోవచ్చు. వాగులు, వంకలు, నదులు సమీప గ్రామాల్లో ప్రజలు ఎడ్లబండ్లతో ఉచితంగా తీసుకెళ్లొచ్చు. అయితే దారి మళ్లకుండా ప్రభుత్వం నిఘా పెడుతుంది. ఇలా అవసరార్థకు మరింత సులువుగా దొరికేలా అక్రమార్కుల ఆదాయం వనరుగా మారకుండా ప్రభుత్వం పటిష్ట విధానాన్ని రూపొందించింది. ఇప్పటికే అమల్లోకి తెచ్చిన ఉచిత ఇసుక విధానంలో సవరణలో కొత్త మార్గదర్శకాలు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సోమవారం విడుదల చేశారు. కృత్రిమ మేధాతో నిఘా. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ వీలుగా గనుల శాఖ పోర్టల్లో అందుబాటులోకి తెస్తుంది. గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారులకు పోర్టల్ ప్రత్యేక ఏర్పాటు చేసి ఉంటుంది. వినియోగదారుల నిర్మాణ వివరాలు పేర్కొని నేరుగా ఇసుక బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు ఇంటికి ఇసుక తరలించాక సక్రమంగా వినియోగిస్తున్నారా, దారి మళ్లించారని తెలుసుకునేందుకు నమూనాగా థర్డ్ పార్టీతో పరిశీలన జరిపిస్తారు. అక్రమ తవ్వకాలు, రవాణా, దారి మళ్లింపు లేకుండా కృత్రిమ మేధతో నిఘా పెడతారు. ఆన్లైన్ బుకింగ్ సమయంలో ఏ రీచ్, ఏ స్టాక్ పాయింట్ నుంచి ఇసుక వస్తుంది, ఎప్పుడు ఇంటికి చేరుతుందో వివరిస్తూ డెలివరీ స్లాట్లు కేటాయిస్తారు. బల్క్గా అవసరమైన వాళ్ళు నిర్మాణ వివరాలు, వాటి అనుమతులు, కావాల్సిన ఇసుక పరిమాణం ఆన్లైన్లో పేర్కొనాలి. వాటిని సిబ్బంది పరిశీలించాక బుకింగ్ అనుమతి వస్తుంది. జీపీఎస్ ఉన్న వాహనాల్లోనే. జీపీఎస్ కలిగి ఉండి గనుల శాఖ వద్ద రిజిస్టర్ చేసుకున్న వాహనాలే ఇసుక రవాణాకు అనుమతిస్తారు. సాధారణ వినియోగదారులు సొంతంగా వాహనాన్ని పంపించవచ్చు. ప్రభుత్వం సమకూర్చిన వాహనంలో ఇంటికి డెలివరీ కావాలనుకుంటే బుకింగ్ సమయంలోనే ఆప్షన్ ఇవ్వాలి. వాహన దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలు జిల్లా స్థాయి ఇసుక కమిటీ డీఎల్ఎఫ్ నిర్ణయిస్తుంది. బల్క్ బుకింగ్దారులు సొంత వాహనాలు సమకూర్చుకోవాలి. సరఫరా చేసే వాహనాలకు ఉచిత ఇసుక రవాణా వాహనం అనే బ్యానర్ ఏర్పాటు చేయాలి. రీచ్, స్టాక్ పాయింట్ వద్ద సీసీ కెమెరాల ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు. ఎక్కడ తవ్వచ్చు, ఎక్కడ తవ్వొద్దు. పట్టా భూములు ఇసుక తవ్వకాలు డీఎల్ఎఫ్ అనుమతిస్తుంది. నదీ గర్భం పరిధిలో పట్టా భూములు ప్రభుత్వం ఎంపిక చేసే ఈ ఏజెన్సీ ద్వారానే తవ్వకాలు చేస్తారు. పట్టాదారు ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకే డబ్బులు చెల్లిస్తారు. నదీ గర్భంలో ఉన్న పట్టా భూములు అన్ని అనుమతులు తీసుకుని పట్టాదారు ఇసుక తవ్వి విక్రయించుకునేందుకు అనుమతిస్తారు. ఎంత ధర విక్రయించాలో డీఎల్ఎఫ్ నిర్ణయిస్తుంది. గిరిజన ప్రాంతంలో గిరిజన సొసైటీల ద్వారా మాత్రమే తవ్వకాలు అనుమతిస్తారు. ఇసుక ప్రభుత్వ గనుల శాఖ ద్వారా విక్రయిస్తుంది. జలాశయాలు, బ్యారేజీలు, చెరువులు పూడిక రూపంలో ఉన్న ఇసుక జల వనరుల శాఖ ద్వారా తవ్వి బయటకు తీయిస్తారు. వాగులు, వంకలు, నదులు సమీప గ్రామాలకు చెందిన వారు స్థానికంగా నిర్మాణ అవసరాలు మనం ఫుల్గా తవ్వుకుని ఎండ్ల బండ్లలో తీసుకెళ్లేందుకు గ్రామ పంచాయతీలు అనుమతిస్తుంది. వీరికి సినరేజ్ సహా తదితర ఫీజుల నుంచి మినహాయిస్తారు. ఇసుక వ్యవహారాల పర్యవేక్షణ ప్రత్యేక జిల్లా సంయుక్త కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా నియమిస్తారు. రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ కేంద్రం, జిల్లా ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. వినియోగదారుల అభిప్రాయాలు తీసుకుంటారు. నమస్తే, థ్యాంక్ యూ.